వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా గొంతుకగా మరోసారి గర్జించింది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేసిన కూటమి మేనిఫెస్టోను పాణ్యం నడిబొడ్డున దహనం చేసి రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పాణ్యం గడ్డపై ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం విజయవంతమైంది. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చి గద్దెనెక్కాక ప్రజలను నట్టేట ముంచారంటూ కాటసాని రాంభూపాల్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలపై కాటసాని ఘాటుగా స్పందించారు. అసలు క్షేత్రస్థాయిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ సిగ్గులేని తనంతో సూపర్ 6 సక్సెస్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారని నిలదీశారు. నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ఓట్లేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై కాటసాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళ్ళి ప్రశ్నిస్తాననడం హాస్యాస్పదమన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఇచ్చిన మేనిఫెస్టో ఏమైందని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక దాడులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. అధికార గర్వంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని హెచ్చరించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు సైకిల్ యాత్రలతో మీ ముందుకు వస్తారని, నాడు ఎన్నికల ముందు నీకు 15,000 నీకు 18,000 ఇస్తామని చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు పరిపాలన 2 ఏళ్లైన పూర్తి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారనేది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రజలకు ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు ఈ సూపర్ 6లు ఇస్తామని ప్రజలను ఏ విధంగా మోసం అంటే కేవలం ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మి మోసపోవడం జరిగింది. చంద్రబాబుకు తోడై పవన్ కళ్యాణ్, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముగ్గురు మేము కూటమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నట్టేట ముంచిన పరిస్థితి మనం అందరం చూడడం జరుగుతుంది. ఒక్కసారి చంద్రబాబు ఎలక్షన్ల ముందర ఏమి ఇచ్చినాడనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సర్వజన సంక్షేమ కోసం బాబు మల్లిని రప్పిస్తాం, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. చంద్రబాబు ఎలక్షన్లో స్లోగన్ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. కానీ భవిష్యత్ గ్యారంటీ కాదు, చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పరిస్థితుల్లో మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. వీళ్ళకి సిగ్గులేక ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి సూపర్ 6 సూపర్ హిట్, ఏ హిట్ అయింది, ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా అనేది ఒక్కసారి తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఎదురుగా మాట్లాడితే మేము చెప్పడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఉండే ఏ నిరుద్యోగం విద్య ఎవరికైనా ఎవరికైనా మీరు నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చినారా? ఎవరికైనా ఇచ్చింటే మాకు చూపియండి, దానికి మీరు సూపర్ హిట్. ఏ అక్క చెల్లెళ్ళకైనా స్త్రీకి వందనం దాంట్లో మీరు 1,500 నెలకి ఏ అక్కకో చెల్లెళ్ళకి ఇచ్చినారో చూపియండి, దానికి మేము సూపర్ హిట్ అని చెప్తాం. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకందరికి కూడా
పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇచ్చినారా చెప్పండి, సూపర్ హిట్ అని చెప్దాం. మీకు మొత్తం మీరు ఇవన్నీ కూడా చేయడానికి చేతగాక మీరు ప్రజలను మోసం చేసి మీ అందరూ మీరు డబ్బా కొట్టుకుంటా మేము సూపర్ 6 సూపర్ హిట్ అంటే రండి, మీరు ప్రజల దగ్గరికి రండి. ఏ సూపర్ హిట్ అయినా సూపర్ డూప్ అయిపోయినా కూడా మీకు మేము చెప్పడం జరుగుతుంది. మీకు ఏదో ఊరికే మీడియా మా చేతిలో ఉందని చెప్పి మీరేదో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, ఈటీవీ, TV5 మా చేతిలో ఉన్నాయి. మేము ఏం మాట్లాడినా కూడా రాసే పత్రికలు ఉన్నాయి, మేము ఏం మాట్లాడినా కూడా రిలీజ్ చేసే టీవీలు ఉన్నాయని మాట్లాడితే ఎట్లయితే అది ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఆ రోజు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఒకరు మనకి ఇవ్వడం జరిగింది. భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. దాంట్లో ఆయన చంద్రబాబు అనే నేను ఈ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత భవిష్యత్తు గ్యారెంటీలోని వాగ్దానాలని ఎటువంటి వివక్షణ లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పురుడంకితమవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇట్లు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలకు, చంద్రబాబుతో మేమిద్దరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా మేము ఇచ్చిన వాగ్దానాలను మేము నెరవేరుస్తాం. ఖచ్చితంగా మేము బాండ్ల రూపంలో ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ రియల్ హీరో సినిమాలో చేసినట్టు రాజకీయాల్లో చేస్తారని మనం అందరం కూడా ఆశించడం జరిగింది. కానీ సినిమాలలో రియల్ హీరోగా యాక్ట్ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంటే, మామూలుగా నిజ జీవితంలో హీరో అనుకుంటే నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రవర్తించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఒక్కసారి ఆలోచన. నువ్వు పోయి తెలంగాణ పోయి అక్కడెందుకు ప్రశ్నించకూడదని మీరు మాట్లాడే పరిస్థితులు ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలతో ఓట్లేపి లాస్ట్ మీ కాపులందరినీ కూడా మొత్తం ఏదో పాపం మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మేము అందరం కూడా మా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ నువ్వు విధంగా నువ్వు ఏదో హీరోవు చెప్పిన మాట నెరవేర్చుకుంటావు అంటే వాళ్ళని కూడా మోసం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది, మీది. మీరు ఇప్పటికైనా తెలంగాణలో పోయి ఏం ప్రశ్నిస్తారు? ఈడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు కూడా ఒక భాగస్వామి. అవన్నీ కూడా యువతకు, అదే విధంగా అక్క చెల్లెళ్లకు మీరు ఇస్తామనే ఆ 3000 నిరుద్యోగ భృతి, ఈ నెలకు 1500 వాళ్ళకి అందరికి ఇప్పించండి. మీరు నిజంగా మామూలుగా సినిమాలో కాదు హీరో, ప్రజలలో కూడా నువ్వు వాళ్ళకందరికి కూడా నిరుద్యోగులకు, అక్క చెల్లెళ్ళకి ఇస్తే మేమే నీకు రియల్ హీరోని. మిమ్మల్ని మేము పొగడానికి మాకేం అభ్యంతరం లేదు. ఈ విధంగా మీరు ప్రజలకు మోసం చేసి ప్రజలను చేసే పరిస్థితులు అంటే మీరేదో తెలంగాణ పోయి మాట్లాడితే ముందు ఈడ నువ్వు ముఖ్యమంత్రి గడు డిప్యూటీ ముఖ్యమంత్రి దిక్కు లేదు. ముందు ఈ రాష్ట్ర ప్రజలను గురించి ఆలోచించు, తర్వాత తెలంగాణ గురించి ఆలోచించమని చెప్పి. ఒక్కసారి చంద్రబాబు పరిపాలన మనం ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంటికి 50 ఇండ్లకు ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలకు ఏది ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను పూర్తి చేసిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈనాడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి. ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రమ్మంటుంది, ఫైన్ కట్టమంటుంది ఆర్థిక శాఖ. అంటే మన చంద్రబాబు నాయుడు కావాలంటే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తాగండి, పోలీసులు ఫైన్లు వేస్తారు, మీరు ఫైన్లు కట్టండి, కోర్టుకు వచ్చి డబ్బులు కట్టండి, మేము ఈ విధంగా సంపద సృష్టిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏమైనా వస్తాయో కానీ ఫోన్ చేస్తే వస్తాయో చెప్పలేం, కానీ మీకు మందు కావాలంటే గ్యారెంటీ ఇస్తానని ఈరోజు మీకు అందరికి. మీకు ఎవరికైనా మందు కావాలంటే చెప్పండి, మీకు రాత్రి అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా కూడా
మీ ఇంటికి మందు సప్లై చెప్పి ఖచ్చితంగా చేపిస్తామని కూడా మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ బిల్డ్ షాపులు, ఊరికి 4 బిల్డ్ షాపులు 5 బిల్డ్ షాపులు ఉండే పరిస్థితి, మందు ఎక్కడ కావాలంటే అక్కడ దొరికే పరిస్థితి. రాజకీయాలలో ఏ ముఖ్యమంత్రి కూడా చూసినాం కానీ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రిని ఎవరిని మనం చూడలేదు. మీకు నాణ్యమైన మందు ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తాను, బాగా తాగి ఊగి మొత్తం మీ భార్య పిల్లలను కొట్టండి అని చెప్పి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే ప్రజలారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీకోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకోవడమే ఈ రోజు ఈ రాష్ట్రం నుండే రైతుల పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనకు వేరేదొద్దు, పాణ్యం టౌన్ లోనే చూసుకున్నాం మీ రైతులందరూ ఏ విధంగా నష్టపోయినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగనన్న గవర్నమెంట్ ఎక్కడన్నా మందు దొరికే పరిస్థితి ఉన్నదా? కేవలం ఆ బ్రాందీ షాపులు తప్ప ఎక్కలేని పరిస్థితి. ఇప్పుడు చూస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం మేమే ఫ్రీ లైసెన్స్ వాళ్ళు ఇచ్చినట్టు మొత్తం ఊరికి 4 బిల్డ్ షాపులు అమ్మించే పరిస్థితి ఈ రోజు చేయడం జరుగుతుంది. అందరు అధికారులు చూసామా, పాపం తెలుగుదేశం వాళ్ళకు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలన్న అతి ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా అధికారులు పనిచేయడం జరుగుతుంది. అందుకే నేను అధికారులకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఒక్కసారి మీరు అందరు చూసుకోండి. మీరు చట్ట ప్రకారం న్యాయంగా ఏముంటే అది చేయండి తప్ప మీరేదో వాళ్ళ ప్రాబల్యం కోసమో లేకుంటే ఇంకోటో మాత్రం అధికారులు చేయొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాపం పోలీసు వాళ్ళందరూ కూడా మనకి ఎస్కాట్ ఇచ్చినందుకు పోలీస్ శాఖకు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళు రేపు తెలుగుదేశం 20 నుంచి ఎప్పుడో వాళ్ళందరూ కూడా సైకిల్ యాత్ర చెప్పడం జరుగుతుంది చేయడం. మీరు వాళ్ళ ఇండ్ల దగ్గరకు వస్తే వాళ్ళతో కొట్లాట పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కానీ మీ ఇంట్లో ఎవరైనా నిరుద్యోగం ఉంటే మాకు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఎవరైనా అంటే మాకు నెలకు 1500, ఇప్పటికి దగ్గర 36,000 అప్పు 2 సంవత్సరాలది, నిరుద్యోగ భృతి 72,000 ఎప్పుడు ఇస్తారు మాకు? మీకు ఇస్తే మేమేదో మీ పేరు చెప్పుకుంటాం, మీరేదో సూపర్ అన్ని కూడా సూపర్ 6 అని సూపర్ హిట్ అని చెప్పినారు. కాబట్టి ఈ 2 చేయకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది? 50 ఏళ్ళు లోపల ఉండే పింఛన్ లేదు, అవి కూడా ఎట్లయితాయి? చంద్రబాబు నైజమే మోసం. అటే కాదు, సొంతం వేరు మనోళ్ళ మోసం చేయడం. సొంతం బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంకా దానికి ఇప్పుడు మనం ఆయన ఏదో వాళ్ళ సొంత బిడ్డనిచ్చిన మామకు మోసం చేయకుంటే మనం అందరం ఫీల్ కావాలి. కానీ మనకు మోసం చేసినందుకు వాళ్ళ మామకే మోసం చేసిన మనం ఎంత సొంత బిడ్డనిచ్చిన మామనే మోసం చేసిన వాడు. మన అందరికి కూడా ఆయన అట్లాంటి ఆయనకే ఎన్టీ రామారావు మోహన్ బాబునికే వెన్నుపోటు పొడిచినప్పుడు మనం ఏం కదా దాని గురించి మాట్లాడడం లేదు. ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ఎవరు బాగా పనిచేస్తారు ఏమి అనేది కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా మనకు మంచి కాలం రాబోతుంది. మళ్ళా 2029లో అధికారంలో మనమే వస్తాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయడానికి ఉంటే ఎప్పుడైతే మనం తెలుగుదేశం వాళ్ళు చేయలేదని మాట్లాడుతున్నా అవన్నీ ఖచ్చితంగా చేసి చూపిస్తామని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ